హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ టెక్ ట్రావెల్. ఈరోజు మనము దారూర్ ఘాట్ అనేది మనం ప్రవేశము తేల్గావ్ నుంచి బస్సు ఎక్కడం అంటూ జరిగిందనమాట. ఈ తేల్గావ్ టు దారూర్ డిస్టెన్స్ వచ్చి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ 25 కిలోమీటర్స్లో మనకి దారూర్ వచ్చేటప్పుడు ఒక 7 కిలోమీటర్స్ అనేది మనకి ప్రకృతి చాలా ఈ విధంగా అనేది ఘాట్ రోడ్ అనేది ప్రారంభమవుతుంది అనమాట. మనకి చెక్ డ్యాములు కానీ సుందరమైన ప్రదేశం అనమాట. ఇక్కడ చాలామంది కానీ స్టూడెంట్స్ కానీ విజిటర్స్ టూరిస్టర్స్ కానీ ఈ ఏరియాలో కొద్దిగా ఫోటోలు కానీ వీడియోస్ కానీ తీసుకొని ఎంజాయ్ చేసి పోతాం అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే దారూరు ఒక తాలూకా అనమాట, బి డిస్టిక్కి సంబంధించిన తాలూకా. దీని నుంచి ఇక్కడ మనకి దారూరులో కోటగాని ఉందన్నమాట, ఫోర్ట్ మనకి కోటగాని ఉంది, దారూర్ కిల్లా అంటారు మెయిన్గా. ఇంకా ముఖ్యంగా ఇంకొక టెంపుల్ కానీ ఉంది, అంబోచోడి అని టెంపుల్ కానీ అనమాట. అది కానీ చాలా ఫేమస్ టెంపుల్ ఇదే అనమాట ఇక్కడ. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఈ దారూర్ తాలూకాలో మెయిన్గా వీక్లీ 2 times అనేది మార్కెటింగ్, వెజిటేబుల్ మార్కెటింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి పొలాల్లో పండించిన కాయగూరలు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ వచ్చి అమ్మడం అంటూ జరుగుతుంది. సండే ఫ్రైడే అనేది కంపల్సరీగా మనకి జరుగుతుంది అన్నమాట మార్కెట్. ఇంకా బస్ స్టాండ్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది మనకి. చాలా అంటే 70% బస్ స్టాండ్లు ఇట్లే ఉంటాయి అన్నమాట. ఇంకా పాత బస్సులు అనమాట ఈ విధంగా మనకి దర్శనం ఇస్తాయి. కొత్త బస్సులు కానీ ఉన్నాయి, అవి బాగా కొన్ని కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఊరు చూసినట్లయితే ఈ విధంగా మనకి ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి మనకి లాతూర్, తర్వాత పండ్రాపూర్, తర్వాత ఇంకా ప్రతి ఒక్క పోవాలంటే ఇది మెయిన్ సర్కిల్ అనమాట, శివాజీ సర్కిల్ అంటారు. థ్యాంక్ యూ, ఉంటాను. నచ్చితే లైక్ అట్లే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఉంటాను.